ముఖ్యంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి అన్ని జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో కూడా ఆ యొక్క కాలేజీ లెవెల్ కాంపిటీషన్స్ నిర్వహించి ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్ కూడా మొదటిసారిగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా బస్తీలో ఉన్నటువంటి మహిళలకు కూడా మ్యూజికల్ చైర్స్ కానీ టగ్ ఆఫ్ వార్కి సంబంధించినటువంటి ఆటల పోటీలు మహిళల కోసం ఈ సంవత్సరం ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా వివిధ మీడియాలో ఉన్నటువంటి మీడియా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్ కానీ ఇతర మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరము దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా క్రికెట్ ఇతర పోటీలు కూడా ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలుసు, ఇంతవరకు మనం అనేక విషయాలు మన పెద్దలు మాట్లాడడం జరిగింది. మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, మన యొక్క ప్రముఖ క్రీడాకారుడు పులేల గోపిచంద్ గారు, శ్రీమతి నయనా సేవాల్ గారు, ధృతి కేసరి గారు, డయానా డేవిడ్ గారు, జగదీష్ యాదవ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అనేక శశిధర్ రెడ్డి గారు, కార్తిక రెడ్డి గారు, కృష్ణ యాదవ్ గారు, గౌతమ్ గారు, ఓఎస్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ఈరోజు ఈ క్రీడలు ఏవైతున్నాయో మన దేశంలో వాటిని ప్రోత్సహించాలనేటువంటి దృక్పథంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క క్రీడలకు సంబంధించి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనకందరికీ తెలుసు, ఈరోజు వారి యొక్క వారణాసి కాన్స్టిట్యున్సీలో కూడా సుమారు 1,00,000 మంది అమ్మాయిలు అబ్బాయిలు వారు నిర్వహించినటువంటి ఆ యొక్క వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో పాల్గొనడం జరిగింది. ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ యొక్క స్పోర్ట్స్ కాంపిటీషన్స్ నిర్వహించి రానున్న రోజుల్లో మనం క్రీడా రంగంలో భారతదేశము ప్రపంచ స్థాయిలో రాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనము జనాభాలో నెంబర్ 1, యూత్ పాపులేషన్లో నెంబర్ 1, విద్యార్థులలో కూడా ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి విద్యార్థులు మన దేశంలో ఉన్నారు. కానీ క్రీడల్లో మన అనేక రకాలుగా మనం వెనుకబడి ఉన్నాం. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు మరి అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఏదైనా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కు ఏ క్రీడాకారులు వెళ్ళాలన్నా ముందుగా ప్రధానమంత్రి గారు స్వయంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎవరైనా దురదృష్టవశాత్తు మనం ఓడిపోతే కూడా మరుక్షణమే ప్రధానమంత్రి గారు వారు ఏ దేశంలో కూడా ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళకు ఫోన్ చేసి నిరుత్సాహపడకూడదు, ఓడిపోయినంత మాత్రాన దేశ ప్రజలందరూ మీ వెనుక ఉన్నారు, నెక్స్ట్ టైం మళ్ళీ మనం ప్రయత్నం చేసి గెలుద్దాము, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఓడిపోయినప్పుడు కూడా మన క్రీడాకారులకు ధైర్యం చెప్తున్నటువంటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా వనియేస్తా ఉన్నాను. ఆ రకంగా క్రీడాకారులకు వెన్ను తట్టి ముందుకు నడిపిస్తూ ఈరోజు ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ కామన్వెల్త్లో కానీ ఈరోజు అనేక రకాలుగా మనం రాణిస్తూ ఉన్నాము. ఒక్కొక్క క్రీడాకారులకు ఏదైతే అంతర్జాతీయకు సంబంధించినటువంటి కాంపిటీషన్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఏ రకమైనటువంటి శిక్షణ కావాలి,
ఎవరి దగ్గర శిక్షణ కావాలి, వారి ఆరోగ్యం ఏ రకంగా బాగుండాలి, వాళ్ళ ఫిట్నెస్ ఏ రకంగా ఉండాలనే దాంట్లో ఏ ఒక్కరు కూడా ఏది అడిగితే ఈరోజు భారత ప్రభుత్వము ఆ క్రీడాకారులకు వాళ్ళకు ఆ రకమైనటువంటి సదుపాయం కల్పించి ప్రోత్సహిస్తూ ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా వచ్చే కామన్వెల్త్ గేమ్స్ ఏవైతున్నాయో ఈరోజు అవి భారతదేశంలో జరగబోతా ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా ఒలింపిక్స్ను కూడా ఈరోజు మనం బిడ్డింగ్ చేస్తూ ఉన్నాం. ఒలింపిక్స్ కూడా వచ్చే ఒలింపిక్స్ భారతదేశంలో తీసుకురావాలి, భారతదేశంలో నిర్వహించాలనేటువంటి పట్టుదలతో మన ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అందుకే క్రీడల్లో మనం ముందుండాలి. క్రీడా రంగంలో కూడా మనము అన్ని వర్గాల ప్రజలను, అవి గ్రామీణ క్రీడలు కానీ ఇతర క్రీడలు కానీ అన్ని రకాలుగా మనం ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సభ్యులైనటువంటి మమ్మల్ని అందరినీ ఆదేశించారు. మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులను, మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువకులు, ఇతర క్రీడాకారులు, క్రీడాభిమానులందరూ కూడా ఏకం చేసి వాళ్ళను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. వారి ఆదేశం మేరకే ఈరోజు మనము ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ఈరోజు నిర్వహించుకుంటున్నాం మన సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి. అందుకే ఈ సందర్భంగా నేను క్రీడాకారులందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు సుమారు 35,000 మంది వరకు ఈరోజు పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది ఆన్లైన్లో. అనేకమైనటువంటి టీమ్స్ ఈరోజు ముందుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా మీకే షెడ్యూల్ ప్రకారం ఏవైతే ఇచ్చారో సమయం ప్రకారం రండి, క్రీడల్లో పాల్గొనండి, మీ టాలెంట్ని ప్రదర్శించి మీరు ఈ యొక్క క్రీడా ఉత్సవాలను జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అనేక రకాల సీనియర్ క్రీడాకారులు, అర్జున్ అవార్డు గ్రహీతలు అనేక మంది రోజు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క సహాయ సహకారాలు ఇచ్చి ఈ క్రీడా మహోత్సవాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా జగదీష్ యాదవ్ అన్న గారు కానీ మిగతా ఈ యొక్క క్రీడకు సంబంధించినటువంటి వివిధ అసోసియేషన్స్ పెద్దలందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ఈ క్రీడలను జయప్రదం చేసేటువంటి ప్రయత్నం చేయాలని మీ అందరిని కోరుకుంటూ, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఇది అయిన తర్వాత కొంత ఫార్మల్గా సింబాలిక్గా కొన్ని పోటీలు కూడా ఉన్నాయి, అవి కూడా తిలకించి వెళ్ళండి. నేను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రాష్ట్ర గవర్నర్ పెద్దలు గౌరవనీయులు శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ఈరోజు ఇక్కడికి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడలకు ప్రారంభోత్సవం